శనార్థులలో అందరు తయారుగా ఉన్నారులా ఇక ఇవాళ జబర్దస్త్ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో పాలర్చుకొద్దాం పారి. తలాపునే సముద్రం ఉన్నా తాగేందుకు సుక్క నీళ్లు కరువైనాయి అంటే గిదే కావచ్చు. మరి లేకపోతే ఏంది, అన్నీ ఉన్నాయి. పబ్లిక్ ఏ తిప్పలు లేవు అనుకుంటే సర్కార్ ఆఫీసులకు పోయిన పబ్లిక్ ని నీళ్లకు ఎడబాపుతున్నారు. గా ముచ్చటేం దరుచుకొద్దాం పారి. పంచాయతీలన్నీ యాదాద్రి భువనగిరి జిల్లా మీదనే ఉన్నాయి కదా. తలాపునే సముద్రం ఉన్న తాగేందుకు గిలాసులు నీళ్లు కరువైన అన్నట్టు అన్ని తీర్ల సౌలతులు ఉన్నాయని చెప్పుకునేది సర్కార్ ఆఫీసులలో తాగేందుకు గిలాసు నీళ్లు లేక తల్లడిల్లుతున్నారు అక్కడికి పోయేటి జనాలు. ఇక వాళ్ళకి ఏం తిప్పలుంది ఏందనేది అన్న చెప్తుండే. ఇక చెప్పుకురాయ అన్న నీ తిప్పలు ఏమాడవో. నీళ్లు లేవు, ఏం లేవు, చాలా ఇబ్బంది ఉంది. దూపు అవుతుంది, దూపకు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. అది విన్నారు కదా అన్న ఏమంటున్నాడో. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీసులో ఏదో పనుండి కాగితాలు చేతిలో పట్టుకొని పోతే అడిమిట్లా గొంతు ఎండిపోయిందని గిలాసు నీళ్లు తాగుదామని మిషన్ కాడికి పోయి కటకు నొక్కితే సుక్క నీళ్ళు అంటే సుక్క నీళ్లు కూడా గిలాసులో పడలేదట. ఇక గొంతు ఎండిపోయేటట్టు ఉన్నదని గిలాస పట్టుకొని అటు ఇటు తిరిగినా ఎవరికి ఇక్కడ నీళ్లు పోయలేదు అన్నట్టే చెప్పుకొచ్చిండు. సర్కార్ ఆఫీసులలో అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అన్ని తీర్ల సౌలతులు ఉన్నాయని చెప్పుకునేది చూపడానికే తప్పితే ఆయమన్న సౌలతి ఒక్కట్లేదు అన్నట్టే గరం అవుతున్నారు పబ్లిక్. మరి గంత పెద్ద ఆఫీసులో గంత పెద్ద మిషన్ అయితే పెట్టుకున్నారు కానీ సుక్క నీళ్లు లేకుండా పెట్టుకోవడమే ఇచ్చంతరంగా ఉన్నది. పోండి, ఒక్క 2 క్యాన్లు తెచ్చుకొని ఆడబెట్టుకుంటే కాకపోయిందా అనుకుంటా దుబ్బెత్తి పోస్తున్నారు అక్కడికి పోయేటి పబ్లిక్. పెట్టగలమ్మ పరమాన్నం పెడితే పెట్టలేనమ్మ పాసిపోయిన అన్నం అన్న బుక్కెడన్నా పెట్టకపోతుందా అన్నట్టే పబ్లిక్ మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారట కలెక్టర్ ఆఫీస్కు పోయిన పబ్లిక్. ఏమో పోలి అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట శని ఉన్నది అన్నట్టు ఈ తెలంగాణలో కలెక్టర్ ఆఫీసులలోనే కాదు అన్ని ఆఫీసులలో గిట్టనే ఉన్నది అనుకుంటా ఇంతమంది దుబ్బెత్తి పోస్తున్నారు. ఏమో ఎన్నట్టు తీరుతాయో ఏమో సర్కారు ఆఫీసులకి కష్టాలు చూడాలి. పాల్ సారు పల్సటి ముచ్చట్లిని షాన్నాళ్ళు అయినట్టుంది కదా జనాలకు. అందుకనే మల్లో పాలి సారు ముచ్చట్లు ఇప్పిద్దామని పట్టుకొచ్చినాం. పాల్ సారు సల్లగుండా యాడికి పోయినా ఏదో తీట పంచాయతీ మోపు చేస్తుండు పోరి. లచ్చలకు లచ్చలు తెస్తా, లచ్చల కోట్లు తెస్తా, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని తెలంగాణకు వచ్చి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్తుంటాడు కేఏ పాల్ సారు. ఇక ఇది చాలదన్నట్టు అటు ఏపీకి వెళ్ళబోతే అక్కడి పబ్లిక్ కూడా గిదే ముచ్చట చెప్పుకుంటా పూసగుచ్చుతాడు. ఇక ఆడగాదు ఈడగాదు తెలుగు రాష్ట్రాలలో పని అయిపోయింది, రాష్ట్రాల పోయింటి తిరుగుడు అయిపోయింది. ఇక ఆడబడి ఈడబడి ఇక్కడ వాళ్ళని ఆడిపోసుకుంది చాలక దేశం మీద పడ్డాడు. మళ్ళా ఆల నీళ్ళని కాదు చక్కగా పోయి ప్రధాని సారికే సూచి పెట్టిండు. అగో ఈ నులి ఏమంటున్నాడో. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ విన్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని. మోదీ గారు, నిజంగా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను తప్పనిసరిగా మీ మీద పోటీకి నిలబడతాను. మా తెలుగు సత్తా అప్పుడు ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీకి చూపించారే, ఇప్పుడు మా తెలుగు సత్తా మీకు మీ బీజేపీకి చూపిస్తాం. హాగనాట ఇట్లా రాయి తీయలేనా అమ్మ పోయి ఇట్లా రాయి తీసింది అన్నట్టే ఉన్నది కదా సార్ ముచ్చట. మరి ఈ ముచ్చట సార్కి ఎవరు చెప్పిలే ఏమో కానీ ప్రధాని సార్ వచ్చాట ఇక్కడ సికింద్రాబాద్ లో పోటీ చేస్తా అన్నాడట ఎంపీ ఓట్లల్లా. ఆయనే కనుక ఇక్కడ పోటీ చేస్తే ఆయన మీద నేను పోటీ చేస్తా ఓడిస్తా అన్నట్టే సవాల్ వేసిండు మోడీ సార్కు. సవాల్ ముచ్చట పెట్టుది కానీ మళ్ళీ ఉంగరం గుర్తొస్తే 10 ఏళ్లకు 10 ఉంగరాలు పెట్టుకొని పోయి ప్రచారం చేస్తాడు ఓట్ల సెంటర్ల కాడ. ఏమో పోరి పాల్ సార్ ముచ్చట్లన్నీ గిట్టనే ఉంటాయి. మరి చూడాలి అన్నట్టుగానే మోదీ సార్ మీద పోటీ చేస్తాడా, పోటీ చేసే సార్కు యాపాటి ఓట్లు పడతాయి. నిజంగానే మరి అనుకున్నట్టే గట్టిగా ప్రచారం చేసి మోడీ సార్ని ఓడించి మరి సారే దేశంలో పెద్ద అవుతాడా ఏందనేది. ఏమైనా కానీ ఏది కానీ పాల్ సార్ అంటే పాల్ సారే పోండి. ముచ్చట్లు చెప్పాలన్నా పబ్లిక్ కు పూసగుచ్చాలన్నా ఎవరైనా దే విషయంలో అయినా పాల్ సార్ తర్వాతకే పోండి. అట్టుంటది మరి పాల్ సార్తోని. ఆడోళ్లకు బస్ల టికెట్ లేదు, యాడికి పోయినా పుణ్యానికి ఎక్కి తిరగొచ్చని కొత్త సర్కారు చెప్పిన కాడ నుంచి అమ్మలక్కలు పని పెట్టుకుని బస్సులలో ఎక్కి తిరుగుతురు. అట్ట ఆడోళ్ళంతా గుంపయి దేవుళ్ళ దర్శనానికి పోతురు. అట్ట పోయేటోళ్లను ఇగో గిగ్గుడికి తోలుకపోనుండే మంచిగా ఉండేది యాగుడు అంటారా చూపిస్తా పారి. పావులకు మూడేసి కొంగున ముడి పెడతారంటారు ఆడోళ్ళని. అట్ట ఆడోళ్ళు బస్సు ఛార్జీలు లేవు అనగానే పుణ్యక్షేత్రాలన్నీ పట్టుకొని తిరుగుతున్నారు పుగుడాకే బస్సులలో ఎక్కి. అన్ని దుక్కులకు పోయినట్టుంది కానీ యాదాద్రి భువనగిరి జిల్లాకి ఎలా పోనట్టున్నది. పోతే ఇట్ట బస్సు నెట్టాల్సి వచ్చేది కావచ్చు. అగ చూడు పాపం యాదగిరి గుట్ట మీద కష్టాలు ఎట్టున్నాయో ఇక చూపెట్టేదన్నా. నరసన్న దర్శనానికి పోయిన భక్తులు ఎక్కిన బస్సు ఇగో ఇట్ట అనువు చేడితే వెనకంగా నెట్టుకుంటా బస్ స్టాండ్ దానిగా తీసుకుపోయారు భక్తులు. బస్సులలో పుగుడాకే తీసుకుపోతారు అనగానే అట్ట దేవుని దర్శనంకి వెళ్ళబోయి నరసన్న దర్శనం చేసుకుని వద్దాం అనుకొని వస్తే ఇట్ట బస్సు నిలబెట్టి వెనకంగా నెట్టిస్తాడు అనుకోలేదు అనుకుంటా గరం అవుతున్నారు ఆర్టీసీల మీదకి అమ్మలక్కలు.
అమ్మలక్కలే కాదు మొగోళ్ళ పరిస్థితి కూడా గట్టినే ఉండగా అక్క మీరొక్కలేకరం అయితే ఎట్టా అని అంటున్నారు అడగి ముచ్చటరికైనా పబ్లిక్. సరే ఏదన్నా కానీ ఇది ఎటనన్నా కానీ ఇది కానీ ఇంకా కొండ మీదకి పోవాలంటే పాము మెలికలు తిరిగినట్టే ఉండే తోవ. దా తోవలల్లో గిట్ట ఫిట్నెస్ లేని బస్సులను పంపిస్తే ఏదన్నా అడిట్ అయితే ఎవరు దిక్కు చెప్పులి అనుకుంటా ఈగింత మంది దుబ్బెత్తి పోస్తున్నారు ఆర్టీసీ వాళ్ళ మీదకి. మరి చూడాలి దీని మీద సజ్జనరసారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంది కథ అనేది. కానీ మొత్తానికైతే నరసన దర్శనం సంగతి అడ్డబెట్టారు కానీ బస్సు నీటేసరికి పోయిన భక్తులకు తలకాయ పానం తోకలకు వచ్చేంత పని అయినా కావచ్చు. పోండి చూసిరు కదా ఈ ఆల్టే జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళా రేపు మస్తు మస్తు జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇవి ఉంటా.